అయ్యా అందరికీ నమస్కారము. నేను సారవకోట బొల్లు వెంకట గారి అబ్బాయిని, బొల్లు తిరుపతిరావుని. మా నాన్నగారు 90 సంవత్సరాలు. అతన్ని ఏమీ ఇబ్బంది పెట్టకండి, చాలా మంచి వ్యక్తి. నా భార్య అందముడు భార్య, రెండవ వాడు మురళి భార్య. నాకు 15 సంవత్సరాల క్రితము నాకు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. నా పిల్లలు అనాథలైపోలా, చెడిపోవాలని కోరుకున్నారు. అయినా నేను జైలు శిక్ష అనుభవించి 2 కోట్ల సంవత్సరం పాటు తిరిగి నేను నా పిల్లల కోసం బ్రతికాను. మానసికంగా సీతంపేట 16 సంవత్సరాలు తక్కువ జీతంతో 800 జీతంతో జాయిన్ అయ్యి నా పిల్లల్ని కొంచెం అప్పుల పాలైన అభివృద్ధి చేశాను. నా పాపకి రైల్వే ఎంప్లాయ్కి ఇచ్చాను. అలాగే నా కొడుక్కి రైల్వే జాబ్ చేయించాను. ఆడు ఆ స్థాయికి వెళ్ళాడంటే నేను ఎంతమంది చేయి చాపి ఎంతమందికి అప్పు అడిగానో నాకు తెలుసు. కానీ ఈరోజు పిల్లలు అభివృద్ధి చెందిన తర్వాత తల్లిదండ్రులకి కష్టమో లేకపోయినా సుఖమో లేకపోయినా ధైర్యాన్ని ఇచ్చే పిల్లలు కావాలి. కానీ అటువంటి పిల్లలు నా పిల్లలు కావున ఈ అప్పు తీర్చడానికి నేను పూర్తిగా నా జీతం చాలు. అయినప్పటికీ చాలాసార్లు నా కొడుక్కి విన్నవించాను. అయినా నా కొడుకు మానసికంగా నాకు చాలా ఇబ్బంది పెట్టాడు. నాకు ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. తీరా నువ్వు నాకు తండ్రి కాదు, నేను తండ్రిని కాదు, నీ అప్పుకి నాకు సంబంధం లేదు అని వెర్రవీగుతూ ఆ రైల్వే ఉద్యోగం ఉండడం వల్ల ఆడు అంటే ఏ తండ్రి అలా కోరుకోడు. కానీ నేను మాత్రము వాడికి తగిన శిక్ష మీరు వేస్తారో ఆ భగవంతుడు వేస్తాడో మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పిల్లలకు మనం పెంచామా అని ఏ తండ్రి బాధపడకూడదు. అందరూ అలాగుండరు. తులసి మొక్కలో గంజాయి మొక్క ఉంటుంది, అదే నా కొడుకు అనుకోండి, దయచేసి నా కోళ్ళు అనుకోండి. నిన్న వచ్చి నా మీద లేనిపోని కేసులు పెట్టిందంటే నా కోళ్ళు కలిపి అంటే నేను అంత హీనుడిని. కాబట్టి భూమి మీద ఉండే అర్హత నాకు లేదని నేను అనుకుంటున్నాను. దీనికి సారవకోట పోలీస్ స్టేషను ఎస్ఐ గారు ఒక పక్క వాళ్ళ పక్కే వాదన విన్నారు తప్ప నా పక్క వాదన వినలేదు. కావున మీరు వినకుండా నా మీద ఎస్ఐ గారు కలిపి చేయి చేసుకున్నారు. మానసికంగా నిన్నటి నుంచి పూర్తి బాధ్యత నాది, లేకపోతే ఎస్ఐ గారితో నా కుటుంబంతో నాకు తెలదు. కానీ తప్పకుండా తగు న్యాయం చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి తప్పకుండా. అప్ టు సీఎం వరకు. బాయ్.